మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగిన సమయంలో అప్పటి ఏసీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి నాని వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అన్నారు. ఈ వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని అప్పట్లో కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపారు. ఆ తర్వాత స్థానిక కోర్టు అనుమతితో గుడివాడలో పోలీసులు దర్యాప్తు చేసి కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. కొడాలి నాని అప్పుడు మంత్రిగా ఉండటంతో ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. కాని అప్పటి ప్రభుత్వం ప్రాసిక్యూషన్కు అనుమతివ్వలేదు. తాజాగా ఈ కేసులో కృష్ణా జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. ఈ మేరకు హోంశాఖ ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. దీనిని కొడాలి నాని ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ ఆదేశాలు రాజ్యాంగ చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ దానిని రద్దు చేయాలని నాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు నిర్ణయం ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారింది.